సార్వత్రిక ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. వరుస సభలతో ప్రచారం హోరెత్తించేలా ప్లాన్ చేస్తున్నారు. రేపు ఏలూరు జిల్లా దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్ లో జరిగే సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని మొత్తం 50 నియోజకవర్గాల నుంచి లక్షల సంఖ్యలో పార్టీ క్యాడర్ తరలి రానున్నారు. గోదావరి జిల్లాల్లో జరగనున్న తొలి సభలో పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సభ జరిగే 110 ఎకరాల విస్తీర్ణాన్ని పూర్తిగా చదును చేసి ముస్తాబు చేస్తున్నారు. సభా ప్రాంగణం వెనుక భాగంలో హెలిప్యాడ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశీల రఘురాం, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆళ్ల నాని, మంత్రి కారుమూరి, ఎమ్మెల్యేలు కొఠారు అబ్బయ్య చౌదరి వాసుబాబు సభా వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించి బందోబస్తుపై చర్చించారు. ఎన్నికలకు సీఎం జగన్ సిద్ధం అంటే రాష్ట్ర ప్రజలు సంసిద్ధం అంటున్నారన్నారు మంత్రి కారుమూరి. రాష్ట్రంలో టీడీపీ చాప్టర్ క్లోజ్ అయిందన్నారు. ఈ సభ ద్వారా జన సునామీ చూడబోతున్నారని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు. ఇచ్చిన హామీలను 100% నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మొన్న ఏదైతే భీమినిలో సిద్ధం మీటింగ్ చాలా పెద్ద ఎత్తున అటు పక్కన సముద్రం, ఈ పక్కన జన సముద్రం, పెద్ద ఎత్తున ఆ ఉత్తరాంధ్ర అంతా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు కోస్టల్లో మరి ఈ 3 జిల్లాలు, ఇటు ఈస్టు వెస్టు కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున క్యాడరు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉవ్విళ్ళూరుతున్నారు. రావాలి జగన్, కావాలి జగన్ అని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఈ మీటింగు చాలా పెద్ద ఎత్తున ఒక సముద్రాన్ని తలపించే విధంగా జరిగే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి ఒకే ఒక నినాదం. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈరోజు జగన్ అన్నని ముఖ్యమంత్రి పీఠంలో రెండోసారి కూర్చోపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారు, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా చెప్తూ ఉన్నారు. ఈరోజు 3వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినట్టుగానే రెండోసారి దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు గడ్డ మీద అడుగు పెట్టబోతున్నారు. జన సునామీని చూడబోతున్నాం. లక్షలాదిగా కార్యకర్తలు తరలి రాబోతున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ సిద్ధం చేస్తున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి దెందులూరులో సిద్ధం బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. భారీగా జనం హాజరు కానున్నందున 3000 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. 50 నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు రూట్ మ్యాప్ తెలియజేశామన్నారు. 10 ప్రాంతాల్లో 150 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేశారు. సభా ప్రాంగణానికి కుడివైపు, ఎడమవైపు 65 ఎకరాలు, వాటి సమీపంలో మరో 10 ఎకరాలు, ఆటోనగర్ లోపల ఆశ్రమ్ కళాశాల ప్రాంగణంలో పిచ్చుకల నాగేశ్వరరావు లేఅవుట్లో మరో 40 ఎకరాలు, మొత్తంగా 150 ఎకరాలను పార్కింగ్ కోసం కేటాయించారు. దీనికి సంబంధించి చాలా భారీగా ఏర్పాట్లు చేస్తున్నాము. దాదాపు 3000 మంది పోలీస్ సిబ్బంది, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డిఎస్పీలు అందరం కలిసి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా అన్ని విధాలుగా మనము ఏర్పాట్స్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకి, సాధారణ వ్యక్తులు కార్లలో, స్కూటర్స్లో వాళ్ళ ప్రయాణించే వారికి ఎటువంటి పరిస్థితులు కూడా ఇబ్బంది లేకుండా చూడమని చెప్తున్నాము. ఒకవేళ హెవీ ట్రాఫిక్ అయ్యి వాళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి వస్తే వాళ్ళు కూడా ఒక మైనర్ రూట్స్ కొన్ని ఇబ్బంది లేకుండా సజెస్ట్ చేస్తున్నాము. ఉత్తరాంధ్రకు సంబంధించి భీమిలిలో సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక గోదావరి జిల్లాల్లో మొదటి సభను విజయవంతం చేసేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సభ విజయవంతానికి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు.